ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చుకునే విధంగా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అనేది తీసుకుంది. దీంతో ప్రజలు ఇప్పుడు తమ సొంత ఇంటి కలను కొంతవరకు ఈజీగా నెరవేర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకి ఇది ఎంతో మేలు చేయబోతుంది. అదే ₹1 ఇంటి నిర్మాణ అనుమతులు. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోతున్న 10వ తారీఖు అంటే అక్టోబర్ 10 నుంచి అమలు చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు మన ఫైనాన్స్ ఫ్యాక్టరీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజల కోసం ఈ ₹1 ఇంటి నిర్మాణ అనుమతులు పథకాన్ని మొదలుపెట్టింది. దీని యొక్క అర్హతలు ఏంటంటే, ముందు అర్హత ఏంటంటే 50 చదరపు గజాల స్థలంలో లేక 50 చదరపు గజాల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం అనేది చెయ్యాలి. రెండో పాయింట్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్, దాని మీద ఫస్ట్ ఫ్లోర్, ఈ రెండుటికి అంటే G+1, ఈ భాషలో కరెక్ట్గా అర్థమవుతుంది. G+ వరకు అయితే మీకు అనుమతులు అనేవి కేవలం ₹1 పే చేసి పొందవచ్చు. సో ఆ తర్వాత నుంచి అంటే G+2కి అయితే మీకు ఛార్జెస్ అనేవి అవుతాయి. కేవలం G+1కి మాత్రమే ఈ ₹1 నిర్మాణ అనుమతులు. ఇది కేవలం మీరు విలేజెస్లో మాత్రమే అనుకుంటున్నారేమో, కానే కాదు. ఇది విలేజెస్తో పాటు టౌన్స్ అండ్ సిటీస్లో కూడా ఈ పథకం అమలు చేస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. అది మన పండగ తర్వాత అంటే అక్టోబర్ 10 నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. మరి ఈ పథకానికి అమలు చేసేటప్పుడు మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలి అనే ప్రాసెస్ గురించి మాట్లాడినట్లయితే, సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విధానం ప్రకారం ఏ విధంగా అయితే మనం ఇంటి నిర్మాణ అనుమతులు పొందుతామో అదే విధం ప్రాసెస్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్. అయితే ఈ ప్రాసెస్లో అది వరకు అయితే ఒక 50 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం కోసం మనం 5 నుంచి 6 వేల రూపాయలు ఖర్చు పెట్టవలసి వచ్చేది. సో ఇప్పుడు అది కేవలం ₹1తోనే అవుతుంది. సో అది మాత్రమే తేడా, అది మాత్రమే మార్పు. మిగిలినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఒక టౌన్లో ఉన్నారనుకోండి, మీ టౌన్లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ నగర పంచాయతీ ఇక్కడ ఉంటున్నారనుకోండి, ఆ నగర పంచాయతీలో మీకు ఒక 50 చదరపు గజాల స్థలం ఉందనుకోండి, అక్కడ మీరు ఇంటి నిర్మాణ అనుమతులు పొందాలనుకోండి, మీ నగర పంచాయతీకి వెళ్ళి సో యాజ్ యూజువల్ మాన్యువల్ ప్రాసెస్ని ఫాలో అవుతూ ప్రభుత్వానికి మీరు కేవలం ₹1 పే చేస్తే సరిపోతుంది. సో మళ్ళీ మీకు ఒక డౌట్ వస్తుంది, ₹1 కేవలం ప్రభుత్వానికి పే చేస్తాం, మధ్యలో లంచాలని అవి అని ₹1000 అనేది మన దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు అనేది, అది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం చెప్పలేము. అయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే కేవలం ₹1తోనే అనుమతులు ఇస్తున్నాము, అది కూడా ఈ నెల 10 నుంచి ఇస్తున్నాము అంటుంది. సో కేవలం ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, 50 చదరపు గజాల లోపల మీరు ఇంటి నిర్మాణం అనేది చెయ్యాలి. మీ ఇల్లు అనేది నాకు ఎక్కడైనా ఉంటున్నా పర్వాలేదు. రెండోది ఏంటంటే G+1కి ఈ ఫ్రీ ₹1 పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. దాంతోపాటు ఒక హైప్ని కొట్టండి. మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.